కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తోంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు, వీటికి తోడు అడ్డు అదుపు లేని మానవ చర్యలు కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంటికి ఏమీ కనిపించకపోవచ్చు, పెద్దగా వాసన తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో బయట గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచానికే సమస్యగా మారిపోయింది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ఇది ప్రజారోగ్య సమస్యగా మారిందన్న అతిశయోక్తి కాదు. కలుషిత గాలిని పీల్చటం వల్ల కేవలం ఊపిరితిత్తుల మీదే ప్రభావం ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఊపిరితిత్తులు నేరుగా రక్త ప్రసరణ వ్యవస్థతో ముడిపడి ఉండటంతో కాలుష్య కారకాలు శరీరమంతా విస్తరిస్తాయి. ఒకసారి లోపలికి చేరుకోగానే కణస్థాయిలో వాపు ప్రక్రియను ప్రేరేపితం చేస్తాయి. ఇది ఉబ్బసం, గుండె జబ్బు, పక్షవాతం, మెదడు జబ్బుల వంటి రకరకాల సమస్యలకు బీజం వేస్తుంది. ఇక కాలుష్య కారకాలు అందరి మీద ఒకేలా ప్రభావం చూపవు. వాయు కాలుష్యంతో ఉబ్బసం తీవ్రమవుతుంది. గుండెపోటు, పక్షవాతంతో పెద్దవాళ్లు ఆసుపత్రుల్లో చేరటము ఎక్కువగానే కనిపిస్తోంది. వాయు కాలుష్యం మధుమేహానికి దారితీస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. కొన్ని కాలుష్య కారకాలు క్యాన్సర్కు కారణమవుతాయి. గాలి కాలుష్యంలో అతి ముఖ్యమైంది వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే నుసి పదార్థం. సూక్ష్మ రేణువుల రూపంలో ఉండే ఇది ఊపిరితిత్తుల లోపలికి చేరుకోగలదు. మరో కాలుష్య కారకం ఓజోన్ వాయువు. కొన్ని రకాల కాలుష్య కారకాలు ఎండతో చర్య జరిపినప్పుడు ఇది వెలువడుతుంది. ఓజోన్ శ్వాస మార్గాలను చికాకు పరచటమే కాదు, వాటిని కూడా దెబ్బతీస్తుంది. కార్చిచ్చులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే నుసి, లోహాలు, రసాయనాలు వేలాది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. బయటి కాలుష్యం గడప వద్దే ఆగిపోదు, ఇంట్లోకి కూడా ప్రవేశించగలదు. గ్యాస్ స్టవ్లు, సిగరెట్ల పొగ, దుమ్ము, పెంపుడు జంతువుల నూగు వంటివి ఇంటి కాలుష్యానికి దారితీస్తాయి. కాబట్టి గాలి కాలుష్యం బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవటం మంచిది. వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. కిటికీలు మూసేసుకోవాలి. వాతావరణం శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లోకి గాలి వచ్చి పోయేలా చూసుకోవాలి. వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లని ఆన్ చేయాలి. వీలైతే ఇంట్లో గాలిని శుభ్రం చేసే ఫిల్టర్లు అమర్చుకోవాలి. ఇంట్లో కట్టె, బొగ్గు పొయ్యలు వెలిగించొద్దు. ఎవరినీ సిగరెట్లు కాల్చనీయొద్దు. ఈ జాగ్రత్తలు గాలి కాలుష్యంతో తలెత్తే అనర్థాలను చాలా వరకు నివారిస్తాయి.